ముందుకు వెళ్తా ఉన్నారు. సో భువనగిరి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి మెజారిటీ 20,000 పైచిలకు దాటింది. ఆల్మోస్ట్ ఆల్ భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ కంట్రోల్లోకి వచ్చింది ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ ఆల్సో భారతీయ జనతా పార్టీ కంట్రోల్లోకి వచ్చిందని చెప్పాం. సో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ 9,238 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. సో సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ కూడా భారతీయ జనతా పార్టీ కంట్రోల్ వస్తూ ఉన్నది. సో సికింద్రాబాద్లో కాస్త బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది అన్నటువంటి ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ మధ్య ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో యుద్ధం జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఆల్మోస్ట్ ఆల్ సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా బీజేపీ కంట్రోల్లోకి వచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా పిక్చర్ క్లారిటీగా వచ్చేసింది. సాక్షి టీవీ చూస్తే మనకు క్లియర్ అయిపోతుంది. సో సాక్షి టీవీ కూటమి ఆధిక్యం ఆంధ్రప్రదేశ్లో ఆధిక్యం దిశగా కూటమి అని చెప్పేసి వార్తలు వేసే పరిస్థితి క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఏపీకి సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్ కూడా క్లియర్ అవుతా ఉన్నాయి. పాపం ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు, ఆరా మస్తాన్ మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళ యొక్క అంచనాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ సో ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం దిశగా తీసుకెళ్తా ఉన్నారు. 105 స్థానాలకు పైగా ఇప్పటికే కూటమి అభ్యర్థులు ముందంజలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో పార్లమెంటరీ నియోజకవర్గాలకు కూడా ఆ రకమైనటువంటి ఫలితం వస్తూ ఉన్నది. అంటే కంప్లీట్ గా కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి కమ్మ సామాజిక వర్గం ఇటు కంప్లీట్ గా చంద్రబాబు వైపు ఉంటది. వీళ్ళు ఏకంగా పరుష పజాదాలంతో చంద్రబాబు నాయుడు తిట్టడం కావచ్చు, టీడీపీని తిట్టడం కావచ్చు, ఈ ప్రజలు జీర్ణించుకోలేకపోయినా అనుకోవచ్చు అన్న. దీంట్లో చాలా స్పష్టంగా క్లియర్ గా సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక జగన్ మాత్రమే నమ్ముకుని ఎన్నికలేకపోతే కూటమికి వైపు స్టార్ క్యాంపెయినర్ల సంఖ్య ఒక 4-5 ఉన్నది మనకు చాలా స్పష్టంగా కనబడ్డది. సో ప్రధాని మోడీ, అమిత్ షా లాంటి నాయకుల ప్రచారం, వారితో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, సో ఇట్లా కూటమికి సంబంధించి బలమైన అభ్యర్థులను పెట్టుకొని ఎన్నికల కథన రంగంలోకి దిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం సంక్షేమ పథకాలతో మాత్రమే నమ్ముకున్నది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కంటే రాష్ట్ర అభివృద్ధిని అక్కడ ప్రజలు కావాలని కోరుకున్నారనే విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1-2 రాజకీయ వ్యూహాలు చేసినటువంటి తప్పిదాలు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు కనబడతా ఉన్నది. సో వాస్తవానికి తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం 3-4 స్థానాలకే పరిమితం కావాలి. కానీ భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి సో ఎన్నికల కథన రంగంలో వాళ్ళు ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే సో కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనమైన అభ్యర్థులను ఒక 5-6 స్థానాల్లో పెట్టడం ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీ 5-6 స్థానాల్లో వెనుకబడ్డట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అరువు తెచ్చుకొని అభ్యర్థులను పెట్టినటువంటి సికింద్రాబాద్ కావచ్చు, ఇక్కడ మల్కాజ్గిరి కావచ్చు, సో ఇటువంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నది. ఒక వరంగల్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తూ ఉన్నది. సో అది మినహాయిస్తే మిగిలిన చోటల్లో కూడా ఎక్కడైతే అరువు తెచ్చుకున్న అభ్యర్థులు, పార్టీ మారిన అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బొమ్మ మీద ఎన్నికలకు వెళ్ళి ఇలా బొక్కబోర్ల పడతా ఉన్నది. వైనాట్ 175 అన్న ట్యాగ్ లైన్ తో ముందుకు వెళ్ళిన పరిస్థితి చూస్తా ఉన్నాం. దాన్ని మీరు రండి.